హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం వీట్ ఆటా, షుగర్ అండ్ మిల్క్, ఇలాచీతో టేస్టీగా స్వీట్ డిష్ తయారు చేద్దామండి. వీటిని ఖర్జూరాలు అంటారండి. ఏవైనా కానీ టేస్టీ, హెల్తీ స్వీట్ డిష్ అండి. చూస్తున్నారు కదా, ఇలాచీ, షుగర్ అండి, యాలకులు, పంచదార, ఇక కాచి చల్లార్చిన పాలండి. అన్ని విధంగా పక్కన పెట్టేసి గోధుమ పిండిని, మా పిల్లలు చూడండి కోన్తో ఏ విధంగా చేతులు చక్కగా పండిపోయాయండి. మేము కలుపుతామని గోల్ చేస్తున్నారండి. ఇక ఇలాచీని పౌడర్ చేసామండి, యాలకుల పొడి అండి, కాచి చల్లార్చిన పాలండి, అందులో పిండిలో యాడ్ చేస్తున్నామండి. 1/2 kg వీట్ ఆటా అండి, గోధుమ పిండి, అందులో షుగరు, ఇలాచీ పౌడరు, కాచి చల్లార్చిన పాలు, కొద్దిగా నెయ్యి అన్నీ వేసి ఈ విధంగా కొద్దిగా పాలని యాడ్ చేస్తూ కలుపుకుందామండి. చూస్తున్నారు కదా, మరి ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా చూస్తూ ఈ విధంగా పాలని యాడ్ చేస్తూ కలుపుతున్నామండి. ఈ విధంగా తయారైందండి మన గోధుమ పిండి. నెయ్యి మన ఇష్టానుసారంగా వేసుకోవచ్చండి. మేము 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి మళ్ళీ పిండిని ఈ విధంగా కలుపుతున్నామండి. ఒక అరగంట పాటు ఈ పిండిని అలాగే వదిలేద్దామండి. చక్కగా పిండి మిక్స్ అయిపోయి స్టఫ్ అవి బాగుంటుందండి మెత్తగా. ఇక లావుపాటి మందంగా రొట్టెలాగా ఈ విధంగా అప్పడాల కర్రతో అప్పడాల పీట మీద ప్రెస్ చేస్తున్నామండి. ఇంకా చాకుతో మనం ఇష్టం వచ్చిన సైజులో ఈ చపాతీని కట్ చేసుకుందామండి, మందపాటి చపాతీని. మనం ఇష్టం వచ్చిన డిజైన్లో కట్ చేసుకోవచ్చండి. మేము ఇలా కట్ చేస్తున్నామండి. గ్లాస్తో కూడా కొన్ని అర్ధచంద్రాకారంగా కట్ చేస్తామండి. ఇవన్నీ ఈ విధంగా కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పీసెస్ని కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇక నెక్స్ట్ మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేద్దామండి. అందరికీ తెలిసిన ప్రాసెస్ అయినప్పటికీ మా ఛానల్ ద్వారా, మా వీడియో ద్వారా మా వ్యూవర్స్కి ప్రజెంట్ చేయాలి షో అని చెప్పేసి ఈ విధంగా వీడియోని షో చేస్తున్నామండి. ఈ విధంగా వీడియోని షూట్ చేసి మా వ్యూవర్స్కి ప్రజెంట్ చేస్తామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. బాండ్లీలో ఆయిల్ యాడ్ చేసుకున్నామండి. ఇక వీటన్నిటిని
చూస్తున్నారు కదా, ఇవి అర్ధచంద్రాకారం అండి. గ్లాస్తో నొక్కి ఏ విధంగా తయారు చేసామండి. మరుగుతున్న ఆయిల్లో కొద్దిగా గీ యాడ్ చేసి ఈ పీసెస్ని అందులో వేసామండి. టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసామండి. మన ఇష్టం అండి, ఓన్లీ ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్ఫుల్గా తయారవుతున్నాయండి మనం యాడ్ చేసిన పీసెస్. 1 నిమిషం తర్వాత వీటిని మనం ప్లేట్లోకి యాడ్ చేసుకుందామండి. బై అండి.